సో మాది కూడా ఇంట్లో ఉన్న రిప్రజెంటేషన్ ఏంటంటే అసలు ఎంత మా జిల్లాలో ఎంత అదనపుగా ఎన్ని యాడ్ చేసింది. సో వారి జాబితా తప్పు అగ్రికల్చర్ ల్యాండ్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి TM15 మాడ్యూల్ అనేది ఉంది. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే 20 అంటే నిషేధిత జాబితాలో చేరిందో అది మనము TM15 మాడ్యూల్లో అది రొటీన్గా ఫైల్స్ వస్తూనే ఉన్నాయి, అవి క్లియర్ చేస్తున్నాం. ఓన్లీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసరికి అవి సబ్ రిజిస్ట్రార్స్ దగ్గరికి రిజిస్ట్రేషన్కి గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్. అది ఏమైందంటే గవర్నమెంట్ పట్టా ల్యాండ్ మేము పెట్టాము, అంటే ఏదన్నా క్లరికల్ ఎర్రర్గా అయితే తప్ప మేము గత 3 రోజులుగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. నిన్న DHC మీటింగ్ పెట్టి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని సబ్ రిజిస్ట్రార్స్ని వీళ్ళని కూడా పిలిపించుకొని మాట్లాడితే మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు మేము 392/1 అనే సర్వే నెంబర్లో ఒక 4 ఎకరాలు పెట్టినాం. కానీ రిజిస్ట్రేషన్కి HMDA లేఅవుట్ వీటితో రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం రాస్తున్నారు 392P అంటున్నారు పార్ట్. సో రిజిస్ట్రార్కి ఏమి అనుమానం అంటే అది దేంట్లో ఉంది పార్ట్ అంటే 1లో ఉందా వేరే సబ్ డివిజన్స్లో ఉందా అది క్లారిటీ లేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మేము నిషేధిత జాబితాలో పెట్టింది తప్పు కాదు, మేము ఏదైతే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉందో ORRకి ల్యాండ్ పోయింది కొత్త, లేకుంటే మన రోడ్లకి ల్యాండ్ పోయింది, ఏదన్నా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, అది మటుకే మేము నిషేధిత జాబితాలో పెట్టాం. గవర్నమెంట్ ల్యాండ్స్ అక్కడో ఇక్కడో బై ఓవర్ సైట్ ఒక విలేజ్ది కొట్టపోయి ఒక విలేజ్ కొట్టడము అట్లా 2% ఉంటుంది, 1 to 2% ఉంటుంది. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి HMDA లేఅవుట్లలో ప్రాపర్ సబ్ డివిజన్ నెంబర్ అనేది మెన్షన్ చేయరు, 392 సర్వే నెంబర్ P అని రాస్తారు. ఆ పార్ట్ దేంట్లో ఉంది 1లో ఉందా 2లో ఉందా. ఇప్పుడు 392 సర్వే నెంబర్ మొత్తం 20 ఎకరాలు, 392/1లో మేము ఒక 4 ఎకరాలు మేము ORRకి అక్వైర్ చేసినాం. అది మేము 392/1 4 ఎకరాలే పెడుతున్నాం, మేము 20 ఎకరాలు పెట్టట్లేదు. కానీ సబ్ రిజిస్ట్రార్స్కి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మా దగ్గర క్లారిటీ తీసుకొని అది ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అయ్యేదల్లా అక్కడే ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ వాళ్ళు రిజైన్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటే మేము అప్పీల్ చేసుకుంటాం. దాని విషయంలో ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు, నైతిక బాధ్యత వహించి ఇది ఏమవుతుంది మేడం, తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ మీదే ప్రొహిబిటెడ్ గా పెడుతున్నాం. నేను ఏమంటున్నా మేడం, ద ప్రొహిబిటెడ్ హ్యాస్ టు బి ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. కానీ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ క్వశ్చన్ చేస్తే ఏమంటున్నట్టే మాకు MRO లిస్ట్ పంపించిండు. MRO లిస్ట్ కాదండి, మేము మొన్న నవంబర్ 25 డిసెంబర్లో ఈ ఎక్సర్సైజ్ అంతా చేసినాం. మేము అప్పుడు కోర్టే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఇంత లోపల మీరు నిషేధిత జాబితా నోటిఫికేషన్ ఇవ్వండి అని ఇచ్చింది. దానికి అనుగుణంగానే మేము మొత్తము తహసీల్దార్, RDO, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ, కలెక్టర్ సంతకాలతోటే అవన్నీ మేము అప్లోడ్ చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి అక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు మరియు మండల మున్సిపల్ మరియు డివిజన్ అధ్యక్షులు వివిధ మోర్చా అధ్యక్షులతో కలిసి ఇవాళ మన కలెక్టర్ కార్యాలయంలో మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే కలెక్టర్ గారు లేనందువలన మేడం గారిని అదనపు కలెక్టర్ గారిని కలవడం, వారికి 22A నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని వారికి అందజేయడం జరిగింది. గత డిసెంబర్ 2025లో ఈ 22A సంబంధించినటువంటి నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే గతంలో హైడ్రా విషయంలో కానీ ఇప్పుడు ఈ 22A నిషేధిత జాబితాకు సంబంధించిన విషయమే కానీ ఒకసారి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు 1 కోటి ఎకరాల పైన ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా వారు కూడా ఈయన మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది.
మొన్న పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు అంటారు ఇంటర్వ్యూలో కొన్ని తప్పిదాలు జరిగినాయి, మాకు తెలియకుండా కొంచెం ఇబ్బందులు జరిగినాయి, కొన్ని ప్రైవేట్ భూములు కూడా ఇందులో చేరినాయి అనే ఉద్దేశాన్ని వారు ఒక మంత్రి హోదా నుండి ఇంటర్వ్యూలో ఈ విషయం మన అందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే నేను ఇవాళ మేమందరం కూడా కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా కలిసి మేము కలెక్టర్ మేడం గారికి కూడా కరెక్ట్గా వివరించడం జరిగింది.